తండాలని పట్టి పీడిస్తున్నటువంటి నాటుసారాను తుదిముట్టించడానికి అందరూ పూర్తి స్థాయిలో పనిచేయాలని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి రెడ్డి సూచించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశం హనుమకొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించబడింది. ఆగస్టు 31 నాటికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో నాటుసారా లేకుండా చేయడానికి మీ వంతుగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు వరంగల్ జిల్లాలో నాటుసారాపై ఉక్కుపాదం మోపడానికి యంత్రాంగం చేసిన కృషి చాలా ప్రశంసనీయంగా ఉందని, మరింత చొరవ తీసుకొని పూర్తి స్థాయిలో నిర్మూలించాలని డైరెక్టర్ ఎక్సైజ్ సిబ్బందిని ఆదేశించారు. ప్రధానంగా నాటుసారా తయారీకి వినియోగించే బెల్లం, ఆలం సరఫరాపై గట్టి నిఘా పెట్టాలని, సరఫరా చేస్తున్న వ్యక్తులపై కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే పీడీ యాక్ట్ కూడా పెట్టి వారిని కోర్టు మెట్లు ఎక్కించాలని ఆదేశించారు. నాటుసారాపై కేసులు చేయడంతో పాటు అవసరమైన నిందితులను కోర్టు మెట్లు ఎక్కాలంటే ఛార్జ్ షీట్ ఫైల్ చేసి పగడ్బందీగా వారికి జైలు శిక్ష పడే విధంగా, ఆర్థికంగా నష్టం కలిగే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అంజన్ రావు, అసిస్టెంట్ కమిషనర్ నాగేందర్ రావుతో పాటు 5 జిల్లాల ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వైపు మీరు చెప్పిన విషయంకి అర్థం చేసి ఎక్కడ ఐసోలేటెడ్ ప్లేసెస్ ఉంటే, స్కూల్స్, కాలేజెస్ ఉంటే అక్కడ అవగాహన కార్యక్రమం. ఎందుకు స్టూడెంట్స్ మీరు ఎవరి గురించి చెప్తున్నారు, వాళ్ళు కూడా బాధితులు. ఒక దృష్టి నుంచి చూస్తే ఈ సొసైటీకి ఫ్యూచర్గా ఉన్న వాళ్ళకి ఏదో ఒక తప్పు అంటే సిస్టమ్ పరంగా వాళ్ళకి అమ్ముతారు, వాళ్ళు తిని త్రాగి అట్లా వీడియో తయారు చేస్తున్నాం. ఎక్కడ మాకు కనిపించినా మనకు తప్పకుండా కేసు బుక్ చేస్తున్నాం. కానీ మీ నాలెడ్జ్ గురించి మనము డిస్ట్రిక్ట్ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ ద్వారా ఇప్పటివరకు మోర్ దెన్ హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసెస్లో 5 grams, 10 grams, 15 grams కన్జ్యూమ్ చేసేవాళ్ళు, అమ్మేవాళ్ళు, చిన్న షాప్ ఓనర్స్ వాళ్ళకి కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మనము 2 వైపు ట్రై చేస్తున్నాం. ఒకటి చట్టం పరంగా వాళ్ళ మీద కేసు పెడుతున్నాం, అదేవిధంగా పబ్లిక్ కౌన్సిలింగ్ కూడా చేస్తున్నాం. ఇప్పటివరకు కనీసం 10 స్కూల్స్ మనము ప్రభుత్వం ఇచ్చిన డైరెక్షన్ పరంగా పని చేస్తున్నాము. ఈ పని ప్రాసెస్లో ఎక్కడ కూడా మీ సలహా ఉంటే తప్పకుండా వాళ్ళ దగ్గర తీసుకోండి. చట్టం పరంగా మనం యాక్షన్ కూడా చేస్తాం. తర్వాత గ్రాడ్యువల్గా మళ్ళీ కుటుంబ తయారీ ఎవరైతే చేసేవాళ్ళు ట్రెడిషనల్గా మళ్ళీ వాళ్ళు కుటుంబ తయారీని స్టార్ట్ చేస్తారు. 2009 తర్వాత స్టాటిస్టిక్స్ వస్తే ఎప్పుడు అయిపోలేదు. టోటల్గా ఇరాడికేషన్ అనేది ఎప్పుడు జరగలేదు. స్టాటిస్టిక్స్ చూసినాం, అని కూడా అనలైజ్ చేసినాం. దాదాపు 75,000 కేసులు 2016 తర్వాత ఆ స్టాటిస్టిక్స్ ఇండికేషన్ ఏంటంటే కుటుంబాన్ని ఎరాడికేట్ కాలేదు, నిర్మూలించబడలేదు. ఇప్పుడు ఒక గట్టి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు చాలా పకడ్బందీ ప్రణాళికతో ఎఫర్ట్ చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా అనుకున్న సమయంలో లక్ష్యాన్ని చేరుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. కుటుంబ తయారీదారులకు గతంలో ఉపాధి కల్పించారు, అది డైవర్ట్ అయింది. మళ్ళీ ఏమైనా అలాంటి చర్యలు తీసుకోవాలి. కుటుంబ తయారీ అనేది అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఒక రిహాబిలిటేషన్ ప్యాకేజ్. Even excise people, because NEPS has Honorable CM sir has also given us a task as the law enforcement agency, including police, revenue, excise, that it has to be completely controlled. So we are working on that, and your participation in that will definitely give us lot of more teeth, because one, that you will bring the expertise which is unique to you, and second, you will also bring the credibility that no one individual is running this life. It is a collective effort, and hence no one will be able to point finger on us that you have not done as per law or as per the requirement. So let's work on this project also, sir. I request sir to give the instruction to the officers to be part of this team wherever they deem fit. Mostly we are doing it on our own. Sir, we have also given a number, WhatsApp number and phone number through which we collect the information, because our understanding is that the big suppliers, by and large, we have an idea, but the branches we are completely
into the dark. అన్ని చోట్ల అన్ని ఐసోలేటెడ్ ప్లేసెస్ లో ఇది జరుగుతూ ఉంది. బట్ వాట్ ఇస్ దిస్ అన్ని? ఈ జనరలిస్టిక్ స్టేట్మెంట్ కి క్వాంటిఫై చేయడానికి వాట్ ఎవర్ ది జనరల్ ఫీలింగ్ ఇస్ దేర్ దట్ హ్యాస్ టు బి క్వాంటిఫైడ్ ఇన్ నంబర్స్ అండ్ ఫిగర్స్. సో వీ హ్యావ్ స్టార్టెడ్ మార్కింగ్ దోస్ లొకేషన్స్ ఆన్ GPS. Timing also we are trying to put at what time, at what location these consumers are gathering and consuming 5 grams, 10 grams. Then bottom up approach, from whom they have bought it. So some small kirana fellow. In one example, we found a 70-year-old man selling small chocolates of 5 to 10 grams. I have seen sir performing and we all learned under him. So I am really happy that this team is again here. And sir, I can assure you that all the issues which you have raised, we are definitely working in tandem with the local excise officers. They also meet me very frequently and there is perfect coordination between us. All these issues which sir has raised regarding the dismantlement of the infrastructure of IT liquor, that is very much on the agenda in the police departments also, sir. Similarly, the UI cases, my request will be that during election, lot of cases, excise related cases have been registered and some smooth transition has to happen because those election cases sitting on the city police head is also a headache for us. So I request you sir, all the officers, wherever police officers approach you with the samples that they have and its destruction or whatever the legal provisions are there, please help us in finishing off those cases, especially related with election. NDPS sir, I would like to update you sir. We have formed a district drug control team with 20 members headed by reserve inspector who has recently come back from the Greyhounds. Because we realize with the city experience also that many times these consumers are not ordinary people. They have very erratic behavior. So to handle them, we have made a team mostly from the Greyhounds and the special party. They are trained in unarmed combat also, so that and in case if they come across any kind of blade, weapon, they are available with decent training and equipment also, like big knife, torches, ropes, non-lethal in the vehicle, so that we are prepared and We are responsibility. It is happening in Bhubathwali and also Mehbooba. Then in every case of seizure of ID, we are identifying the supply chain. The supply chain has to be driven otherwise the ID card being national market. That is one strategy. And we have about 23,000 cases under investigation cases. We have about 23,000 under investigation cases, 48 by legal. And all these cases we are trying to finalize within 1 month. Once these cases are settled, the accused who are involved, they will compare to the court, they will compare to engage an advocate. To that extent, we will be able to inflict some financial loss. That is the strategy. And as far as NDPS violations are concerned, the huge number of cases, they are really under investigation cases. In most of the cases, 90% of the cases, they are going to trace the seeding back. Those cases of time immemorial, all back 99, 97, 95. 90 samples, one part of cases are there. For a period of time, those CD files are missing. Whatever CD files already existing, they are building the CD files, getting the CD reports, placing the CD reports. We are trying to file charges in a month. Most of the cases are filed by end of this month. We
we are working through this drug control team, and from top-down approach, all the big suppliers who are using the Warangal route, we are trying to track them also. Your help in this one will be really very helpful to us. At the same time, sir, we are working on this belt stop, sir. Belt stop is a big menace. There are 3 reasons. I feel that it is not just a revenue loss to the department, but also a social problem. One, that it gives a message that the law enforcement agency is not there. It's a direct challenge to our authority, our existence. Hence, it has to be closed. Second, they open it without any consideration, sometimes near the school, hospital, in public, like wherever there is a lot of residential accommodations is there. So it creates a lot of problem to the ordinary people. And third, especially on the highways and main road, the place, if you mark from 9, 7 to 10, if otherwise traffic is unit 1, wherever there is a shop, proper bar and wine shop, traffic is at least 10 times more there. Because everyone will park their vehicle, sit there for half an hour. So it's a traffic problem, the lowest one. It is a social problem. Third, it is a threat to our own existence, question to our legitimacy. So we have decided to go strongly against them, sir. And as the excise department again has a very important role to play, we would like to have them as our partner. And I assure you, sir, that in future also, wherever you will instruct us, we will be very happy to collaborate and cooperate, and we will be in regular touch. Thank you, sir. Thanks again for giving me the opportunity. Thank you very much.